బెజవాడ సెంట్రల్ సీట్ వ్యవహారం తీవ్ర స్థాయిలో దుమారం రేపుతుంటే కీలకమైన ఆ ఇద్దరు మాత్రం సైలెంట్ గా ఉంటున్నారు. తమకేమీ తెలియదన్నట్లు గుంభనంగా వ్యవహరిస్తున్నారు. అవును, ఆ ఇద్దరి మధ్య ఫ్రెండ్షిప్ అలాంటిది మరి అంటూ లోగుట్టు తెలిసిన వారు చెవులు కొరికేసుకుంటున్నారు. కొందరేమో నలుగురిలో కళ్ళు తుడుచుకుంటారు, ఇంకొందరు నాలుగు గోడల మధ్య బోరుమంటారు. రాజకీయాల్లో రకరకాలుగా ఉంటాయి రియాక్షన్స్. వైసీపీ టికెట్ల వ్యవహారంలో అనేక రకాల ఎమోషన్స్ బయటపడుతున్నాయి. బెజవాడ సెంట్రల్ నియోజకవర్గంలో వైసీపీ టికెట్ కోసం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న మల్లాది విష్ణు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే ఆయనకి ఈసారి సీటు లేదని స్వయంగా అధినేత జగనే ప్రకటించేశారు. అయినా తనకు మాత్రం అదే సీటు కావాలంటూ అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు మల్లాది విష్ణు. ఇంకోవైపున పశ్చిమ నియోజకవర్గానికి చెందిన వెల్లంపల్లి శ్రీనివాస్ని సెంట్రల్ నియోజకవర్గ అభ్యర్థిగా ప్రకటించేశారు. ఇదంతా పాత సీనే, అందులో కొత్తేమీ ఉందంటూ పార్టీ నాయకులు పాత విషయాలను గుర్తుకు తెచ్చుకుంటున్నారు. విజయవాడలో సెంట్రల్ సీట్ అంటే ఆషామాషీ కాదు. వ్యాపార కేంద్రంగా ఉండే ఈ నియోజకవర్గంలో వైసీపీతో పాటు టీడీపీ కూడా గట్టి పోటీ ఇస్తుంది. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న మల్లాది విష్ణుకు టీడీపీ నుంచి బోండా ఉమా గట్టి పోటీ ఇస్తున్నారు. ఇక్కడే అసలు విషయం కూడా ఉంది. విష్ణు, బోండా ఉమా ఇద్దరూ మిత్రులే. విజయవాడ రాజకీయాల్లో సీనియర్లకు ఈ విషయం తెలుసు. రాజకీయంగా వేర్వేరు పార్టీల్లో ఉన్నప్పటికీ ఏనాడు ఈ ఇద్దరూ పరస్పర విమర్శలు చేసుకుంది లేదు. అంతేకాదు, ఏ పార్టీ అధికారంలో ఉన్నా సైలెంట్ అయిపోతారు. ప్రెస్ మీట్లు పెట్టినా, నిరసనలకు దిగినా ఆయన నోట ఈయన మాట రాదు, ఈయన నోట ఆయన మాట రాదు. రాజకీయంగా విమర్శలు చేసి పార్టీలను నిందించేసి మమా అనిపించేస్తారు. ఈ విషయం రెండు పార్టీల నాయకులకు ఓపెన్ సీక్రెట్. కానీ ఎవ్వరూ ఈ విషయాల గురించి మాట్లాడరు. ఫ్రెండ్ అంటూ సైడ్కు వచ్చి సెటైర్లు వేస్తుంటారు. ఈ విషయాలు బోండా విష్ణు చెవిన పడినా లైట్ తీసుకోవడం వారికి కూడా అలవాటైపోయింది. బెజవాడ సెంట్రల్లో ఇప్పుడు హాట్ రాజకీయం మొదలైంది. వైసీపీలో మల్లాది విష్ణుకు సీట్ లేదు. ఇక బోండా టీడీపీ నుంచి పోటీకి రెడీ అయిపోయారు. అయితే అటు బోండాకు కూడా వంగవీటి రాధా రూపంలో నియోజకవర్గంలో మరో పోల్ సెంటర్ తయారైంది. దీంతో బోండా ఉమా, మల్లాది విష్ణు ఇప్పుడు తెర వెనుక రాజకీయం నడుపుతున్నారు. విష్ణుకు సీట్ దక్కకపోవడంతో ఆయన బోండాకు సపోర్ట్ ఇచ్చే విధంగా రాజకీయం నడుపుతున్నారట. ఫ్రెండ్స్ ఇద్దరు బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన ఓటింగ్తో పాటుగా తన వర్గానికి చెందిన అనుచరుల మద్దతు దొరికేలా మల్లాది భరోసా ఇచ్చారని అంటున్నారు. సెంట్రల్ నియోజకవర్గంలో అయితే నువ్వు లేదా నేనుండాలన్నట్లుంది ఫ్రెండ్స్ పాలిటిక్స్. అయితే బోండా లేదా విష్ణు ఇద్దరిలో ఎవరో ఒకరు ఎమ్మెల్యేగా ఉండాలనే అండర్స్టాండింగ్ నడుస్తోంది. రెండు పార్టీల్లో చర్చ నడుస్తోంది. త్వరలో జరిగే ఎన్నికల్లో పొలిటికల్ ఫ్రెండ్స్ స్ట్రాటజీ ఎలా ఉండబోతోంది, ఫలితం ఎలా ఉంటుందోనని సెంట్రల్ నియోజకవర్గంలో చర్చ జరుగుతోంది.